విమర్శించారు మాజీ మంత్రి శైలజనాథ్. కూటమి ప్రభుత్వం నీటి కష్టాలపై పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, చెన్నై ప్రాంతాల ప్రజలు ఆందోళన బాట పట్టే పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. వైఎస్ జగన్ ఎన్ని అడ్డంకులు వచ్చినా రాయలసీమ లిఫ్ట్ పనులు 90% పూర్తి చేశారని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతానికి అట్లాగే దాంతో కలిపి ఉన్న నెల్లూరు, ఒంగోలు ప్రాంతానికి అట్లాగే డిపెండెంట్ చెన్నైకి అది డిపెండెంట్ అది అతి పెద్ద నీళ్ల కష్టం రాబోతూ ఉంది. నీళ్ళంటే ఏమాత్రం పట్టింపు లేని చంద్రబాబు నాయుడు, వ్యవసాయం అంటే కొద్ది కూడా ఇష్టం లేని చంద్రబాబు నాయుడు దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నారు. వాళ్ళ బాగోగులు చూసుకోవడం తప్ప ఈ ప్రాంతం గురించి మాట్లాడలేని డీసీఎం గారు ఉన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజలు ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా అని. మొత్తం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కృష్ణా పరివాహక ప్రాంతంలోని రాయలసీమ దాని అనుబంధంగా ఉన్న జిల్లాల యొక్క బాగు కోసం ఈ రోజున తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. కనీసం